స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2026 జనవరి రిజల్ట్స్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు అందరి దృష్టి కూడా మరి మాకు ఎక్కడ ఏ ఎన్ఐటి వస్తుంది, ఏ IIIT వస్తుంది, ఏ GFT వస్తుంది, ఎక్కడ వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఈ వీడియోలో 26 IIITs ఉన్నాయి కదా. 26 IIITలో లీస్ట్గా సరే టాప్ IIITs పక్కన పెడదాం. మనకి 26 IIITలో లోయెస్ట్ కట్ ఆఫ్ మీకు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది. తక్కువ పర్సంటైల్ వచ్చిన సీట్స్ వచ్చే IIITs ఏంటి, మీకు తక్కువ పర్సంటైల్ వచ్చిందా, మరి సీట్ వచ్చే IIITలు ఏ IIITలో వచ్చే అవకాశం ఉంది, SC STకి ఏ విధంగా, మరి OBC NCL OBCకి EWSకి ఏ విధంగా, మరి ఏ IIITలో వచ్చే అవకాశం. 26 IIITలు ఉన్నాయేమో. 26 IIITల్లో దాదాపు మనకి 10,000 సీట్లు దాకా ఉన్నాయి. 10K సీట్స్ దాకా ఉండే. లాస్ట్ ఇయర్ 1,300 పెంచారు. మరి ఈ సంవత్సరము మరి ఇంకో 1000 పెరుగుతాయా, 2,000. లాస్ట్ ఇయర్ 1,300 సీట్లు ఈ IIITలో పెరగటం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకేమైనా పెరుగుతాయా, మరి కట్ ఆఫ్ ఏమైనా ఇంకా తగ్గిద్దా, లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చే IIITs ఏందో ఒకసారి వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మరి చూడండి, ఒకసారి చూద్దాము కట్ ఆఫ్. ఇది ఓపెన్ స్టూడెంట్స్ అమ్మ, జనరల్ స్టూడెంట్స్ జస్ట్ IIIT మణిపూర్ లాస్ట్ ఫైనల్ అమ్మ. IIIT మణిపూర్తో ఎండ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇక్కడ 95.40కి వచ్చింది. ఇదంతా 95 బ్యాచ్. మీకు 95 కానీ మణిపూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ECE ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ 95.94. ఇవన్నీ కూడా. తర్వాత కర్నూలు వచ్చేసి మెకానికల్ 96.34 మెకానికల్ వచ్చింది. బగల్పూర్ మెకట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ 96.40 వచ్చేసింది. ఇక్కడ చూసాం. మరి స్టార్టింగ్లో వచ్చేసి బగల్పూర్లో CSE బ్రాంచ్ వచ్చిందమ్మా, 97కి వచ్చింది. లాస్ట్ ఇయర్ P ద్వారక ప్రసాద్ మిశ్రా IIIT జబల్పూర్లో మెకానికల్ 97.10కి వచ్చింది. రాంచీలో 97.08. IIIT వదోదర 97.07, రాంచీ 97, బగల్పూర్ 96.9, ధార్వాడ్ 96.90, ఆంధ్రప్రదేశ్ కర్నూలు ECE 5 years 96.80 వచ్చిందమ్మ. ఇక్కడ చూడండి. ఓవరాల్గా మరి వెస్ట్ బెంగాల్ కళ్యాణ్ ECE 96.84. ఇక్కడ బగల్పూర్ IIIT ECE 96.86. మరి డిజైన్ అండ్ ఇంజనీరింగ్ మరి 96.66. ఈ విధమైన మరి చూడండి. ఇక్కడ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు 96. ఈ పర్సంటైల్ ఎవరికైతే ఉంటే మనం అప్రోచ్ అవ్వండి. మీకు ఈ పర్సంటైల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మరి సీటు వచ్చే అవకాశం. అంటే ఓవరాల్గా 97.10 నుంచి మీకు 97.10 నుంచి మనకి ఎక్కడి నుంచి కనుక 95 గ్రేటర్ దాన్ 95.40. ఈ యొక్క పర్సంటైల్ మీకు ఉంటే IIIT జోసా కౌన్సిలింగ్లో 26 IIITలో లీస్ట్ మనకి మణిపూర్ ఉంది. ఆల్రెడీ మన మెంటర్షిప్ స్టూడెంట్ కూడా ఒక స్టూడెంట్ అయితే చేరారు. ఇంకా దీనికి CCABలో ఇంకా తగ్గే అవకాశం ఉండదమ్మ. సపోజు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ స్టూడెంట్స్లో CCABలో ఇక్కడ దాదాపు CCABలో 90%కి పడిపోయే అవకాశం ఉంటుంది. అంత తగ్గదు కానీ ఒక 92 దాకా తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే CCABలో రావడానికి మీకు ఓపిక ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఓపిక. 90 to 93, 90కి రాదులే కానీ మరి 93, 94, 93, 94 ఎవరికైనా వస్తే మరి CCABలో ట్రై చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు, వస్తుంది, వచ్చే అవకాశం అయితే ఉంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎవరికైనా 95, 90, 94, 93 ఉంటే అది CCABలో కూడా వస్తుంది. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ మాత్రమే మనకి 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. జోసా CCAB అడ్మిషను. మనకి మిగతా JEE ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి 3,000 రూపాయలు, JEE ప్లస్ వెబ్సైట్ 4,000 రూపాయలు, ఓన్లీ వెబ్సైట్ అయితే 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. ఇది మన వాట్సాప్ నెంబర్, మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్యూనికేట్. మరి ఈ నెంబర్తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇది మన ఫోన్పే నెంబర్. దీనికి మనకు ఓన్లీ JEE మాత్రం. IIT అయినా
ఎన్ఐటీ అయినా IIIT అయినా GFT అయినా ఒకటే 2,500 రూపాయలు అయితే ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకి ఫోన్పేలో సంప్రదించండి. మనకి వాట్సాప్ ఉందామో మీ యొక్క వాట్సాప్ నంబరు మీకు లోయెస్ట్ కట్ ఆఫ్ కానీ 95, 94 ఆ ప్రాంతంలో వస్తే డెఫినెట్గా మీకు సీటు వచ్చే అవకాశం. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ చెప్పాను కదా, ఈడబ్ల్యూఎస్ 95.10 నుంచి స్టార్టింగ్ మణిపూర్లో IIIT ఈసీఈ VLSI 95.10 నుంచి. కానీ ఇక్కడ ఫీజులు ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. దాదాపు సెమిస్టర్కి మీకు 20 లక్షలు 25 లక్షలకు అవుతుందమ్మా. సెమిస్టర్కి 2.5 అంటే 5 లక్షలు, సంవత్సరానికి 5 into 4 20 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది. ఒక 25-30 లక్షల రూపాయలు అవుతుంది. కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ మనం దాచుకోకూడదు. ప్రతిదీ కూడా స్టూడెంట్స్ ఇక్కడ వీటిల్లో తక్కువ ఉంటుంది. కాంచీపురము IIIT కర్నూలులో చాలా తక్కువ. ఇది గవర్నమెంట్ IIIT, ఇవి ప్రైవేట్ పబ్లిక్ IIIT. 95.10 నుంచి 96. ఇది 95.10 నుంచి 96.25 అమ్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీకు 95, 96 ఆ ప్రాంతంలో వస్తే డెఫినెట్గా మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ భోపాల్ ఫిజిక్స్ అండ్ కంపిటీషనల్ 96. తర్వాత కర్నూలులో ఈసీఈ 5 years 96.20. IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ 96.18. ఈసీఈ బగల్పూర్ 96.10. కాంచీపురం మెకానికల్ 96.09. తర్వాత కాంచీపురం ఇంజనీరింగ్ ఫిజిక్స్ 96.07. ఈ విధమైన మరి కర్నూలు మెకానికల్ 4 years 96.06. డిజైన్ ఇవన్నీ కూడా సేమ్ ర్యాంకింగ్లో 96.06. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారకాలో ఇవన్నీ కూడా ఉంటాయేమో. ఓవరాల్గా 95.10 నుంచి 96.25 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మన మెంటర్షిప్ గైడెన్స్ మరి 2,500 రూపాయలు మరి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది మన వాట్సాప్ నెంబర్. ఎనీ డౌట్ ఉంటే మరి దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టి. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ ఏమో 95.15. మణిపూర్లో లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్ సీశాబ్ లాస్ట్ మినిట్లో 85 కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమో జోసా కౌన్సిలింగ్, జోసా కట్ ఆఫ్. సీశాబ్లో 85 కూడా వచ్చింది స్టూడెంట్స్. 85, 86, 80, 90 దాకా వచ్చే అవకాశం ఉంటుంది సీశాబ్లో. మణిపూర్ 85, 95 అంటే 95.15 కదా. ఇదన్నీ కూడా మణిపూరు, కర్నూలు ఆంధ్రప్రదేశ్ మెకానికల్ ఇంజనీరింగు 95.10. ఇవి సీశాబ్లు ఇంకా తగ్గుతాయి. సీశాబ్లో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇవి నచ్చక మరి IIIT విట్ కానీ అమృత కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిగిలిపోతున్నాయి చాలా సీట్లు లాస్ట్ మూమెంట్లో. వెస్ట్ బెంగాల్ కళ్యాణ్ ఈసీఈ 96.14. బగల్పూర్ ఈసీఈ 96.16. ఇవన్నీ కూడా భోపాల్ 96.20. ధార్వాడ్ 96.25. సిఎస్సి 96.22. ఇవన్నీ ఈ విధంగా మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మిగిలిపోతున్నారు. లాస్ట్ ఇయర్ 95. మన ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్కి 85 వచ్చింది లక్కీగా. మరి సీశాబ్లో కొద్దిగా ఓపిక ఉండాలి. ఇక నాకు సీశాబ్ అవసరం లేదంటే వేరే ఉంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు వేరే ఆప్షన్స్ ఎంసెట్ కానీ, తెలంగాణ ఎంసెట్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ఏమైనా కొద్దిగా దీనికైనా బెటర్గా ఉంటే వెళ్ళొచ్చు. దట్ ఈజ్ అప్ టు యూ, ఇంట్రెస్ట్ మీది. ఇది మన వాట్సాప్ నెంబర్ 2005. ఇది కట్టండము పేమెంట్ 850. ఇది వాట్సాప్ నెంబర్. మీరు దీనికి క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయండి. ఇక ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కకపోతే ఎస్సీ స్టూడెంట్స్ జస్ట్ ఇక్కడ మరి 11,000 ర్యాంకు. జస్ట్ ఇక్కడ చూడండి, అంత 11,000, 10,000 ఈ ర్యాంకుల్లోనే ఉన్నారు. ఇక్కడ ర్యాంకింగ్ చూసినప్పుడు ఎస్సీ ర్యాంకింగ్ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 12,000 దాకా వచ్చేసిందంటే. ఒక 12,000 అంటే 10K టు 12K మధ్యలో మీ ర్యాంక్ ఇదైతే ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ర్యాంకు ప్రకారం పర్సంటైల్ 85.30 నుంచి స్టూడెంట్ 86.90. ఇక్కడ 85.30 నుంచి 86.90. అంటే మీకు ఇంకా సీశాబులు ఇంకా తగ్గే అవకాశం ఉంది. దీనికి మీకు ఓపిక ఉండాలి, కానీ మీకు 80% కూడా వచ్చింది అనమాట. 82కి ఇలా రావచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, స్టూడెంట్స్ కొంతమంది
86 ఒక స్టూడెంట్స్ ధారవాడలో ఉన్నాడు మన స్టూడెంటు. ధారవాడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ధారవాడ 86 స్టూడెంట్స్. ఇక్కడ 86 స్టూడెంట్ ధారవాడకి వెళ్ళిపోయారు. ధారవాడలో కూడా ఉన్నారు మన 2-3 స్టూడెంట్స్. ధారవాడ డేటా సైన్స్ 86.78, భోపాల్ ఈసీఈ 86.85%. ఈ విధంగా మరి టోటల్గా ఓవరాల్గా 85.30 నుంచి 86.50 ఈ విధమైన కట్ ఆఫ్ అయితే ఉంది. 86లోనే నడిచింది. 85.30, 86.90 ఈ రెండు మీద నడిచిందమ్మా. ఇది మన ఫోన్పే నెంబర్. మీకు ఎవరికైనా గైడెన్స్ కావాలంటే కూడా 2500 రూపీస్ అయితే పే చేసి మీ యొక్క సర్వీసెస్ అయితే పొందవచ్చు. ఇది మన వాట్సాప్ నంబరు. మీకు ఎటువంటి డౌట్ ఉండే ఈ వాట్సాప్ నెంబర్కి ఇకపోతే ఎస్టీ స్టూడెంట్స్ అమ్మ. ఎస్టీ స్టూడెంట్ 76 IIIT మణిపూర్లో వచ్చింది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 76. ఇక్కడ మనకి 70% కూడా సీశాప్లు వచ్చే అవకాశం ఉంది. సీశాప్లో 70% కూడా ఇక్కడ సీట్స్ అయితే వస్తాయి. 77 మణిపూర్లో 76, తర్వాత 77 కొట్టాయాము 77 దాకా వచ్చింది. వెస్ట్ బెంగాల్ 77.89, 77 హర్యానా సోనేపేట 77.87, భోపాల్ 77.86. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ర్యాంకింగ్లో చూసినప్పుడు మనకి 4801 నుంచి 4801 కదా, 4801 నుంచి జస్ట్ 5717 ఈ ర్యాంక్ వరకు కూడా వచ్చేసినాయి. అంతే పెద్దగా మార్పు లేదు దీనిలో. వీళ్ళు ఒక 5000 అనుకో, 700, ఒక 900, ఒక 1000 మంది మాత్రమే ఈ ర్యాంకింగ్ అయితే ఉంది. ఇక్కడ జస్ట్ ఒక ర్యాంక్ 76 నుంచి 76 తర్వాత 77.9 అమ్మ, 76.10, 77.90 ఈ రేంజ్లో ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ వస్తుంది. సీశాప్లో ఇంకా తగ్గొచ్చు. సీశాప్లో మీకు 70% దాకా కూడా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 76 కదా, 70% దాకా కూడా పడిపోయినాయి. ఎందుకంటే మధ్యలో వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ అంత దూరం వెళ్ళలేములే అని విట్ కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం ఇలాంటి వాటికి కూడా వెళ్ళిపోతారు లాస్ట్లో. అసలు స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, నేను అబ్జర్వ్ చేసింది, అసలు లాస్ట్ వరకు ఎక్కడ చేస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది వీళ్ళ చివరిలో వచ్చిన స్టూడెంట్స్ కొంతమంది ఎంసెట్కి వెళ్ళిపోతారు, ఏపీ కానీ టీజీ, కొంతమంది విట్టు, అమృత, కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది వేరే కాలేజీలు ఎస్ఆర్ఎం కానీ డీమ్డ్కి వెళ్ళిపోతారు. అసలు ఎక్కడ చేరతారు అనేది చాలామంది కూడా డ్రాప్ అయిపోతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ డ్రాప్ అవుతారు. మరి సీనియర్గా ఉంటే మీరు దూరం అయినా కానీ వెళ్ళొచ్చు. ఎంసెట్ కాలేజీల కంటే ఈ బెస్ట్. IIITs ఎంసెట్ కాలేజీల కంటే 100% బెస్ట్. దానిలో ఎటువంటి డోకా లేదు. కాకపోతే కొద్దిగా ఫీజులు ఎక్కువ ఉంటాయమ్మా. ఒక ఫీజులు తక్కువ ఉండేది కర్నూలు IIIT, కాంచీపురం IIIT కానీ, తర్వాత అలహాబాద్ IIIT కానీ, గ్వాలియర్ IIIT కానీ, తర్వాత జబల్పూర్ IIIT, ఒక 5 IIITలు మనకి గవర్నమెంట్ IIITs ఉండే. వీటిల్లో చాలా ఫీజులు తక్కువ. నో ఫీజు ఫర్ SC STకి ఫీజు ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా. మరి ఇంకా మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే కూడా మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క స్టూడెంట్ 2500 రూపీస్ మెంటర్షిప్ ఛార్జ్. ఇది బయట 10,000 కూడా తీసుకుంటున్నారు కొంతమంది. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ తీసుకోని నేను స్టూడెంట్స్ దగ్గర చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశంతో కూడా పూర్ పీపుల్స్ కూడా చాలా తక్కువ లిమిటెడ్ అమౌంట్ అయితే మినిమం అమౌంట్ తీసుకోవడం. ప్రైవేట్ యూనివర్సిటీకి 3000, 4000 ఎఫ్సెట్ జేఈ, ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు దీన్ని స్కాన్ చేసి నాకు ఈ వాట్సాప్ నెంబర్, ఇది ఫోన్పేలో స్కాన్ చేసి స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పెట్టండి, నాకు గుర్తుగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా. మరి లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చినా మీకు వచ్చే IIITs ఇవి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్